హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. డిఎస్సి షెడ్యూల్పై అయోమయం. ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం అభ్యర్థులను అయోమయానికి గురి చేస్తుంది. ప్రధానంగా డిఎస్సి తేదీలు, పరీక్షా కేంద్రాలపై స్పష్టత కరువైంది. టెట్కు డిఎస్సికి మధ్య 4 వారాల సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా ప్రభుత్వం కొత్త షెడ్యూల్ ప్రకటించలేదు. కనీసం వెబ్సైట్లోనూ ఆ సమాచారం లేదు. సహాయ కేంద్రాలకు ఫోన్ చేసినా వివరాలు చెప్పడం లేదని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తున్నందున మొదట పరీక్షా కేంద్రాల ఎంపిక ఐచ్ఛికాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలి. అది ఎప్పటి నుంచి అన్న దానిపై స్పష్టత లేదు. అభ్యర్థులందరికీ 4 వారాల సమయం ఇస్తారా, లేక కేవలం ఎస్జిటి వారికి మాత్రమే ఈ సమయం ఇస్తారా కూడా చెప్పడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. టెట్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. వీరందరూ డిఎస్సి రాస్తారు. ఈ లెక్కన 3 లక్షల మందికి పైగా డిఎస్సి రాసే అవకాశం ఉంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ కావాలి. 15వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం అవ్వాలి. ఈ తేదీలు మారుతాయా, స్కూల్ అసిస్టెంట్లకు పరీక్షలు యథావిధిగా ఉంటాయా తదితర సందేహాలు అభ్యర్థుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముగిసిన టెట్ 120 సెంటర్లో విజయవంతంగా పరీక్షలు. పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు టెట్ 2024 విజయవంతంగా ముగిశాయి. చివరి రోజైన బుధవారం ఉదయం మైనర్ లాంగ్వేజెస్ పరీక్షకు 10,469 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ఇంగ్లీష్ భాషా పరీక్షకు 9,789 మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 1 తేదీ వరకు నిర్వహించిన సెకండరీ గ్రేడ్ టీచర్ అర్హత పరీక్ష పేపర్ 1Aకు 113,296 మంది హాజరయ్యారు. మార్చి 2 నుంచి 6 తేదీ వరకు జరిగిన స్కూల్ అసిస్టెంట్ టీచర్ల అర్హత పరీక్ష పేపర్ 2Aకు 119,500 మంది హాజరయ్యారు. 5 నిర్వహించిన ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్ 1B, పేపర్ 2B రాసేందుకు 3,111 మంది హాజరయ్యారు. ముగిసిన పేపర్లకు కీ విడుదల చేస్తామని, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి తుదికిని ప్రకటిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. 14 వరకు ఏపీ సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్ 2024 దరఖాస్తు గడువును ఈ నెల 14 వరకు పొడిగించినట్టు ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ బుధవారం తెలిపారు. విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి దరఖాస్తు గడువును పొడిగించినట్టు పేర్కొన్నారు. ఈ నెల 14 వరకు ఎటువంటి అవరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 4 ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు. 4 ప్రభుత్వ శాఖలకు చెందిన 49 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేర్వేరు నోటిఫికేషన్లను బుధవారం జారీ చేసింది. 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 5 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, 4 ఫిషనరీ డెవలప్మెంట్ ఆఫీసర్, 3 అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ కలిపి 4 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. అటవీ శాఖ అధికారి పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమై మే 5న ముగియనుంది. మిగిలిన వాటి దరఖాస్తుల స్వీకరణ తేదీలు, ఇతర వివరాలు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచింది. ఎలాంటి నిర్ణయాలు లేకుండానే ముగిసిన ఉపాధ్యాయ సంఘాల చర్చలు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రి బుధవారం నిర్వహించిన చర్చలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే ముగిశాయి. నాయకులు చెప్పిన సమస్యలను పరిశీలిస్తామని మంత్రి ఎలాంటి హామీ ఇవ్వకపోవడం గమనార్హం. ఉపాధ్యాయ సంఘాలతో ఇప్పటి వరకు 27 పర్యాయాల సమావేశాలు నిర్వహిస్తే 1-2 సమస్యలపై మినహా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఖచ్చితమైన హామీ లభించిన దాఖలాలు లేవు. పాఠశాలల నిర్వహణకు నిధులు ఇవ్వాలని కోరగా మంజూరుకు మంత్రి ప్రయత్నిస్తున్నారు. పదోన్నతులు, నియామకాలకు ఒకే విధమైన విద్యార్హతలు ఉండాలని నాయకులు కోరగా పరిశీలిస్తున్నామని సమాధానమిచ్చారు. నూతన పురపాలక సర్వీస్ రూల్స్ మేరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరగా ఉత్తర్వులు 117 ప్రకారం చేపట్టేందుకు దస్త్రం సిద్ధం చేస్తున్నామన్నారు. అంతర్జిల్లాల బదిలీలకు ఈ నెల 31 తర్వాత ఉత్తర్వులు ఇస్తామని మంత్రి తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండే సమయంలో బదిలీలకు ఎలాంటి అవకాశం ఉంటుంది? ఎంఈఓ 1 ఖాళీలు భర్తీ చేయాలని కోరగా విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత రిలీవ్ అయ్యేలా ఉత్తర్వులు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం. 1వ తరగతిలో ఉచిత ప్రవేశాల కోసం ఈ నెల 25 వరకు గడువు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు అవకాశం. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాల 25% సీట్లు రిజర్వ్. విద్యా హక్కు చట్టం కింద పేద పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఉచితంగా విద్యను అభ్యసించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది.
సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లల కోసం ప్రైవేట్ పాఠశాలలు అన్ఎయిడెడ్ స్కూల్లో 25% సీట్లను రిజర్వ్ చేసింది. 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వయసున్న పిల్లలకు 1వ తరగతిలో ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 25 వరకు ఆన్లైన్లో అడ్మిషన్ దరఖాస్తులు సమర్పించేందుకు గడువు ఇచ్చింది. దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ను సందర్శించవచ్చు. గ్రామ వార్డు సచివాలయాలు, ఇంటర్నెట్, మీ సేవా కేంద్రాల నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పించేందుకు చిరునామా, కులం, ఆదాయ తదితర ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇల్లు మారినట్టయితే ఆధార్ కార్డులో పాత ఇంటి చిరునామా ఉంటే ప్రస్తుతం ఉంటున్న ఇంటి చిరునామా కోసం విద్యుత్ బిల్లును వినియోగించవచ్చు. పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులు తమ నివాసానికి ట్యాగ్ చేసిన సంబంధిత సచివాలయానికి కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్లలోపు ఉన్న పాఠశాలను ఎంపిక చేసుకోవచ్చు. అధికారులు దరఖాస్తుల అర్హతను ధృవీకరించిన తరువాత లాటరీ విధానంలో సీట్లు కేటాయిస్తారు. సంబంధిత సచివాలయాలకు కిలోమీటర్ దూరంలోనే ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్లో విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పిస్తారు. ఒకవేళ కిలోమీటర్ పరిధిలో సీట్లు లభించకపోతే 3 కిలోమీటర్ల లోపు ఉన్న పాఠశాలలో సీట్లు కేటాయిస్తారు. 2023-24 విద్యా సంవత్సరంలో సుమారు 19,000 మంది పిల్లలకు ఉచిత ప్రవేశాలు కల్పించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.